చక్కగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం నాప్కిన్స్ డ్రై చేసుకుంటాను. మొత్తం వేసేసుకున్నానండి. అది కడిగినప్పుడు నీరు ఉండిపోయినట్టుంది, అది కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇది కొంచెం ఎగరాలి ఆ నీళ్ళంతా. తర్వాత చక్కగా ఫ్రై చేద్దాం. వాటర్ అంతా ఇంకిపోయిందండి చక్కగా. ఇప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది. తాలింపు వేసినప్పుడు ఒక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసాను. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొట్టి వేసుకోవచ్చండి, లేకపోతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఆ వెల్లుల్లి ఉంటే బాగుంటుందండి. నేను కొంచెం గార్లిక్ పౌడర్ ఉంది, అది వేస్తాను. ఈరోజు వెల్లుల్లి లేదు. ఆయిల్ కొంచెం ఎక్కువ పడిందండి, ఇంత అవసరం లేదు యాక్చువల్గా. అండ్ కారం కూడా వేసుకోవక్కర్లేదు, అంతా ఈ ఎండుమిర్చి నుంచి వస్తుంది. కాకపోతే నేను కొంచెం వేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోవాలండి, ఇది స్పినాచ్లో సాల్ట్ ఉంటుంది. ఇలా మీడియంలో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇందాక చూపించిన దాంట్లో ఒక కొంచెం ఉంచానండి, ఇంతే. మిక్సర్ 3/4 పైన వేసేసాను. ఇంతే అయిందండి, ఎంత తక్కువైందో చూడండి. ఐ థింక్ అది 1 MB ఉంటుందేమో స్పినాచ్. ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు నచ్చదండి. నేను కొంతమంది ధనియా పౌడర్ వేస్తారు, అది కూడా నేను ఇది పెద్దది అయిపోయిందండి, ఇంత పెద్దది ఎక్కర్లేదు ప్యాను. ఇది చికెన్ ఫ్రై అలా చేసుకోవచ్చు అని కొనుక్కున్నాను, ఆల్ఫ్లైర్ అనే కంపెనీ. ఇది బరువుగా వాష్ చేయడం ఇబ్బందిగా ఉంటుందండి, బరువుగా ఉంటుంది. ఈ గార్లిక్ పౌడర్ కొంచెం వేస్తున్నానండి, చాలా కొంచెము. ఇప్పుడు కారం వేస్తున్నాను. ఇందులో ఆనియన్, పెసరపప్పు వేసుకుని చేసుకుంటే బాగానే ఉంటుందండి ఫ్రై. ఇదైతే ఇంకా సింపుల్, స్పినాచ్ ఏముండదు ఇందులో. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, రైస్లో కలుపుకుంటూ ఉంటుంది. సాల్ట్ సరిపోయిందండి, చెక్ చేసాను. ఆల్మోస్ట్ రెడీ అండి, ఇంకా ఆఫ్ చేసేసి మూత పెట్టేసి. స్పినాచ్ ఫ్రై రెడీ. హెల్తీ, యమ్మీ అండ్ టేస్టీ. 1 kg స్పినాచ్ ఆకులండి, 1 kg పాలకూర, ఇంతే అయిందండి.
స్పినాచ్ ఫ్రై.